వారానికి 2 to 3 టైమ్స్ తలస్నానం చేయి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఎక్కువ చేసే స్కాల్ప్ లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ డ్యామేజ్. మంచి సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రోజు షాంపూ తోటి తలస్నానం చేస్తే తప్ప వారానికి 2 సార్లు మాత్రమే షాంపూయింగ్ చేస్తే చాలు అని బాగా ప్రాపగేట్ చేస్తున్నారు. మనలోని చాలా మంది షాంపూని చేంజ్ చేయడం వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటారు. బట్ నిజానికి అది కూడా నిజం కాదు. ఎందుకంటే షాంపూస్ ఆర్ ఓన్లీ మెంట్ టు క్లెన్స్ యువర్ స్కాల్ప్. దగ్గర ఉన్న ఫార్మస్యూటికల్ షాప్ కి తీసుకోండి. ఒకటి బయోటిన్ మీ హెయిర్ స్ట్రాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ ని బెటర్ చేస్తుంది. తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోషన్స్ ఎక్కువైపోయి ఈ బయోటిన్ సప్లిమెంట్స్ ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. అది ఏంటంటే మీరు ఈ బయోటిన్ సప్లిమెంట్స్ ని యూజ్ చేయండి, మీకు హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుందని అండ్ థిక్ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కోసం వాడండి అని ప్రమోట్ చేస్తారు. షాంపూ అండ్ కండిషనర్ లో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల మీకు చాలా డ్యామేజ్ అవుతుంది. నేను కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యా. సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ నిజంగా అంత హార్మ్ఫుల్? బ్రింగాది తైలం ఇంటెన్సివ్ హెయిర్ ఆయిల్ అమ్లా అండ్ ఇండిగో మీ హెయిర్ ఫాల్ ని డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా? సో ఇలాంటి మిత్స్ అన్నిటిని మనం ఈ రోజు బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. కమింగ్ టు ది మిత్ నంబర్ 4, సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్. ఈ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ గురించి మన తెలుగు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ వాష్ అండ్ షాంపూస్ లాంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఫ్రీ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా ఈ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ కి అంత డేంజరా? అసలు ఈ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ సల్ఫేట్స్ గురించి తెలుసుకుందాం. సల్ఫేట్స్ ఆర్ సర్ఫగెంట్స్. ఇప్పుడు ఈ సర్ఫగెంట్స్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. జనరల్ గా మనం ఫేస్ లేదా స్కాల్ప్ ని ఓన్లీ వాటర్ తో వాష్ చేసినప్పుడు ఇవి మన స్కాల్ప్ అండ్ ఫేస్ లో ఉన్న ఆయిల్ ని రిమూవ్ చేయలేవు. ఎందుకంటే వాటర్ అట్రాక్ట్స్ వాటర్, ఆయిల్ అట్రాక్ట్స్ ఆయిల్. ఇప్పుడు మీరు వాటర్ మీద ఆయిల్ ని వేస్తే ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఇన్ ది సేమ్ వే మన ఫేస్ లేదా స్కాల్ప్ మీద ఆయిల్ ని వాటర్ అట్రాక్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు మన ఫేస్ అండ్ స్కాల్ప్ లో ఉన్న ఆయిల్ ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఫేస్ అండ్ స్కాల్ప్ లో ఉన్న ఆయిల్ డర్ట్ ని అట్రాక్ట్ చేసి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఎలా చేస్తుంది అండ్ ఇట్ కెన్ కాజ్ స్కిన్ ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు ఈ డర్ట్ ని రిమూవ్ చేయాలి ఎలా? సో నౌ ది సర్ఫగెన్స్ కమ్స్ ఇన్ టు ప్లే. ఈ సర్ఫగెన్స్ ఏం చేస్తాయంటే సర్ఫగెన్స్ యొక్క హెడ్ పార్ట్ వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ సర్ఫగెన్స్ యొక్క టైల్ పార్ట్ ఆయిల్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం సల్ఫేట్స్ ని వాటర్ తో మిక్స్ చేసి ఫేస్ అండ్ స్కాల్ప్ ని వాష్ చేస్తామో మన ఫేస్ అండ్ స్కాల్ప్ లో ఉన్న డర్ట్ ఆయిల్ అట్రాక్ట్ అయ్యి వాష్ అవుట్ అయిపోతాయి. సో ఈ సల్ఫేట్స్ కున్న ఈ బిహేవియర్ వల్లే వీటిని క్లిన్సింగ్ ఏజెంట్ లో యూజ్ చేస్తారు. లైక్ షాంపూ, టూత్ పేస్ట్, ఫేస్ వాష్ అండ్ డిటర్జెంట్ లాంటి ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు. సో ఈ సల్ఫేట్స్ అనేది వన్ ఆఫ్ ది సర్ఫకెంట్స్. కానీ ఈ సల్ఫేట్స్ వేరే సర్ఫకెంట్స్ తో పోలిస్తే వీటిలో ఉన్న క్లిన్సింగ్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ జనరల్ గా ఈ సల్ఫేట్స్ అనేది 4 టైప్స్. అండ్ అవి ఏంటంటే సోడియం లారల్ సల్ఫేట్, సోడియం లారల్ సల్ఫేట్, అమోనియం లారల్ సల్ఫేట్ అండ్ అమోనియం లారల్ సల్ఫేట్. ఈ మధ్యన ఇంటర్నెట్ లో కొన్ని ఆర్టికల్స్ లో ఏముందంటే ఈ సల్ఫేట్స్ వల్ల హెయిర్ డ్యామేజ్, క్యాన్సర్ అండ్ హెయిర్ ఫాల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. బట్ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఈ సల్ఫేట్స్ వల్ల హెయిర్ ఫాల్ గానీ క్యాన్సర్ గానీ వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది డర్మటాలజిస్ట్ కూడా ఇదే చెప్తారు. అలా అని సల్ఫేట్స్ ఉన్న షాంపూస్ అందరూ రోజు వాడొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కాల్ప్ కండిషన్. నేను ముందు చెప్పినట్టు ఈ సల్ఫేట్స్ అనేవి మిగతా సర్ఫగెన్స్ తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ అని. జనరల్ గా ఇవి క్లారిఫైయింగ్ షాంపూస్ లో వాడతారు బికాస్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్ క్లెన్సింగ్ పవర్. ఒకవేళ మీకు ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా లేదా ఆయిలీ స్కాల్ప్ ఉన్నా మీరు ఈ సల్ఫేట్స్ ఉన్న షాంపూస్ ని వాడొచ్చు. జనరల్ గా అయితే ఈ క్లారిఫైయింగ్ షాంపూస్ అనేది పర్ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే వాడండి. అండ్ రిమైనింగ్ డేస్ రెగ్యులర్ సల్ఫేట్ ఫ్రీ అంటే ఆల్టర్నేటివ్ సల్ఫగెంట్స్ ఉన్న షాంపూస్ ని వాడండి. ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ సల్ఫేట్ ఉన్న ఫేస్ వాష్ నే యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఈ హిమాలయ యాక్టివ్ స్పోర్ట్ అనే ఫేస్ వాష్ ని యూజ్ చేస్తున్నా విచ్ హాస్ అమోనియం లారల్ సల్ఫేట్. బట్ నేను ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేదు. నెక్స్ట్ పారాబెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పారాబెన్స్ గురించి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వీటి గురించి ఎక్కువ మిస్కాన్సెప్షన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అవేంటంటే ఈ పారాబెన్స్ వల్ల బ్రెస్ట్ ట్యూమర్స్ వస్తాయని అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ డిస్రప్ట్ అవుతుందని అండ్ ఇవి వాడటం వల్ల చాలా హార్మ్ఫుల్ అని చెప్తున్నారు. నిజానికి ఈ పారాబెన్స్ అనేవి అంత హార్మ్ఫుల్? అసలు ఈ పారాబెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. పారాబెన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రిజర్వేటివ్స్. ఇవి జనరల్ గా షాంపూ, ఫేస్ వాష్, లోషన్, సన్ స్క్రీన్ అండ్ డియోడ్రెంట్స్ లాంటి వాటిలో యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఈ ప్రొడక్ట్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఒకవేళ ఈ ప్రిజర్వేటివ్స్ ని యూజ్ చేయకపోతే ఈ ప్రొడక్ట్స్ లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవుతాయి అండ్ మీరు అలాంటి ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తే మీ స్కిన్ అండ్ హెల్త్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఈ ప్రిజర్వేటివ్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఈ పారాబెన్స్ ఆర్ వన్ ఆఫ్ ది ప్రిజర్వేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డర్మాకో హైడ్రానిక్ సన్ స్క్రీన్ లో అయితే ఫెనాక్సిఇథనాల్ అండ్ డర్మాకో మాయిశ్చరైజర్ లో సోడియం బెంజాయిడ్ అండ్ డర్మాకో కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్ లో ఫెనాక్సిఇథనాల్ అండ్ పాండ్స్ మాయిశ్చరైజర్ లో మిథైల్ పారాబెన్ అండ్ బీ బ్లెండ్ హెయిర్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ లో ఈథైల్ హెక్సిల్ గ్లిజరిన్ ని యూజ్ చేస్తారు. బట్ రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది ప్రిజర్వేటివ్ అయిన ఈ పారాబెన్స్ గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి చాలా హార్మ్ఫుల్ అని బయట మనకి బాగా వినిపిస్తుంది. అసలు ఈ మిస్కాన్సెప్షన్స్ ఎలా వచ్చిందంటే
2004 లో చేసిన ఒక స్టడీ వల్ల అసలు ఈ రీసెర్చ్ స్టడీలో ఏముందంటే బ్రెస్ట్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళ టిష్యూస్ లో ఈ పారాబెన్స్ ఉన్నాయని తెలిసింది. అండ్ ఈ పారాబెన్స్ మన స్కిన్ లో కూడా పెనిట్రేట్ అవుతుందని తెలిసింది. అండ్ ఇలాంటి పనికిరాని ఆర్టికల్స్ చదివి మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ పారాబెన్స్ అనేవి చాలా హార్మ్ఫుల్ అని చెప్పి జనాలకి అడ్వైస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ నిజానికి ఈ పారాబెన్స్ వల్ల మనకి బ్రెస్ట్ ట్యూమర్ వస్తుందని చెప్పేది కూడా చాలా పెద్ద మిత్. ఎందుకంటే ఆ స్టడీలో బ్రెస్ట్ ట్యూమర్ ఉన్న వాళ్ళ టిష్యూస్ లో పారాబెన్స్ ఉన్నమాట నిజమే, కానీ ఆ స్టడీలో పారాబెన్స్ వల్లే బ్రెస్ట్ ట్యూమర్ వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. అండ్ ఈ పారాబెన్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. అండ్ ఈ పారాబెన్స్ వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందని ఇంకో పెద్ద మిత్ ఉంది. ఎందుకంటే ఒక స్టడీలో ఈ పారాబెన్ వల్ల ఈస్ట్రోజన్ యాక్టివిటీ ఉందని తెలిసింది. బట్ నిజానికి దిస్ మిత్ ఇస్ సేమ్ యాజ్ సోయాబీన్ మిత్. దట్ ఈస్ సోయా తినడం వల్ల బాడీలో ఈస్ట్రోజన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందని. అండ్ ఈ సోయాలో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది, విచ్ ఇస్ 1 lakh times weaker than the human estrogen activity. And the parabens 10,000 times weaker than the phytoestrogen. And recent గా యూరోపియన్ కమిషన్ సైంటిఫిక్ కమిటీ ఆన్ కన్స్యూమర్ సేఫ్టీ కంక్లూడ్ చేసింది ఏంటంటే ఈ ప్రొపైల్ పారాబెన్ ని కాస్మెటిక్ ఇండస్ట్రీలో యూజ్ చేయొచ్చని అప్రూవ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూజ్ అప్ టు మాక్సిమం కాన్సంట్రేషన్ ఆఫ్ 0.14% అని చెప్పింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఈ ప్రొపైల్ పారాబెన్ ని ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేశాక ఎస్ఎస్సి ఈ పారాబెన్ సేఫ్ అని కంక్లూడ్ చేసింది. కమింగ్ టు ది మిత్ నంబర్ 5, అప్లయింగ్ ఆయిల్ హెల్ప్స్ ఇన్ హెయిర్ గ్రోత్. మనలో ఇప్పటికీ చాలా మంది హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ బాగా గ్రో అవుతుందని చెప్పి గట్టిగా నమ్ముతాం. బట్ నిజాలు చెప్పుకోవాలంటే హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎటువంటి హెయిర్ గ్రోత్ ఉండదు. ఎందుకంటే హెయిర్ ఆయిల్ కేవలం మీ హెయిర్ స్టాండ్స్ ని మాయిస్ట్ గా చేస్తుంది. అండ్ దీని వల్ల హెయిర్ క్యూటికల్స్ డామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇక ఈ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్పడానికి ఒక వ్యాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. అండ్ ఈ మధ్య రోజ్మెరీ ఆయిల్ హెయిర్ లాస్ పేషెంట్స్ కి బాగా హెల్ప్ అవుతుందని, ఈ రోజ్మెరీ ఆయిల్ మెనాక్సైడ్ 2% కంటే ఎక్కువ ఎఫిషియెంట్ అని చాలా ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ నిజానికి మెనాక్సైడ్ 2% కి అంత ఎఫిషియన్సీ లేదు. అందుకే డాక్టర్స్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి మెనాక్సైడ్ 5% ని రికమెండ్ చేస్తారు. అండ్ మనలోని చాలా మంది హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ కి పూసుకుంటారు. బట్ మనం ఎప్పుడు ఆయిల్ అనేది హెయిర్ స్ట్రాండ్స్ కి పూసుకోవాలి. ఎందుకంటే స్కాల్ప్ లో ఉన్న సీబం తో పాటు ఎక్కువ ఆయిల్ బిల్డప్ అవటం వల్ల స్కాల్ప్ లో డాండ్రఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ ని హెయిర్ స్ట్రాండ్స్ లో 1 centimeter పైన అప్లై చేయండి టు కీప్ యువర్ హెయిర్ మాయిస్ట్. సో గైస్, దిస్ ఇస్ ది 5 హెయిర్ కేర్ మిత్స్. అండ్ ఈ వీడియో ఎవరిని పర్సనల్ గా అటాక్ చేయడం కోసం కాదు, ఓన్లీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం. అండ్ ఈ మధ్య ఇంటర్నెట్ లో చాలా వరకు ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి, చాలా మిత్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. అందుకే ఒక విషయాన్ని నమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఒకసారి రీసెర్చ్ చేసి దాని తర్వాత నమ్మండి. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలుగు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ మిత్స్ ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అందువల్లే ఈ వీడియోని చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది వీళ్ళ వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇదే నిజం అని నమ్మే వాళ్ళు ఉంటారు. సో టు ఎడ్యుకేట్ దెమ్ నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ నేను చేయాలన్నా ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో మీరు ఏం చేయక్కర్లేదు, ఒక చిన్న హెల్ప్ చేస్తే చాలు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.